పట్టుమని 20 రోజులు గడవకముందే 22, 24 తారీఖు రోజున పెహల్గాం దాడి జరిగి 26 మంది భారతీయుల్ని తీవ్రవాదులు పట్టున పెట్టుకున్నారు. ఇదంతా జరిగింది గ్రహ కూటమి ప్రభావం. తదనంతరం అనేక వరుస రోడ్డు ప్రమాదాలు అనేటువంటి జరగడం, ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కూడా జరగడం, తీవ్రవాద దుశ్చర్యకి ఒక రకంగా యుద్ధమే చేశాం మనం పక్క దేశంతో. కానీ నిన్న మొన్న గత 2 రోజుల కింద జరిగినటువంటిది చూసినట్లయితే విష పదార్థముల చేత దాదాపు 1,00,000 మందికి పైగా చంపాలనే ఆలోచన, 3,000 RDX కిలోలు, చెప్పుకుంటే వింటేనే భయం వేస్తుంది. ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరగడం, ఇవన్నీ దేనికి సంకేతం అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, గురువు డైరెక్ట్గా మారకాన్ని చేయరు, కానీ ఆ గురు ప్రభావం ఏంటంటే చేసేటువంటి పనులకి ఊతమిస్తాడు, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా. అక్టోబర్ 18వ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అతిచారంతో ప్రవేశం చేశాడు.